ఛానలుకి స్వాగతం. 2024 నవంబర్ 15వ తేదీ పౌర్ణమి రోజు అంటే శుక్రవారం రోజు సింహరాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ పరువు ఈ విధంగా పోతుంది, జాగ్రత్త పడటం చాలా ఉత్తమం. అయితే సింహరాశి వారి యొక్క దినఫలాలు నవంబర్ 15వ తేదీ పౌర్ణమి రోజు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఏ విషయంలో వారి పరువు పోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సమస్యలను వీరు అధిగమించగలుగుతారు. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి సూర్యుడు. అయితే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం మనం గమనించినట్లయితే కనుక చాలా మంచి వ్యక్తులు. అలాగే క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా వీరు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే జీవితాంతం వారు చేసిన సహాయాన్ని గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను విడిచిపెట్టరు. అయితే ముఖ్యంగా నవంబర్ 15వ తేదీ పౌర్ణమి రోజు వీరి యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే, మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరు మీపైన ఒక ఆరోపణ చేసి మీ పరువు తీయటానికి ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఎందుకంటే 2-3 వ్యక్తులు కలిసి మాట్లాడుకున్నప్పుడు ఒకరి గురించి మరొకరి దగ్గర టాపిక్ వస్తూ ఉంటుంది. ఆ విధంగా మీకు ఈ రోజు జరుగుతుంది. అయితే మీరు ఏ వ్యక్తి గురించి అయితే మరొక వ్యక్తి దగ్గర చర్చించారో ఆ విషయం నలుగురి దగ్గరికి వెళ్లి ఆ విషయం ఎంతగానో మార్పు చెంది వారు మీతో గొడవ పెట్టుకునే పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఎందుకంటే ఈ అంశం కారణంగా మీకు పరువు పోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి సింహరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఎదగటానికి ఒక కీలకమైన నిర్ణయం అయితే ఈ రోజు తీసుకునే అవకాశాలు కూడా మీ జాతకంలో ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు, ఈ మధ్య ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం నిరీక్షిస్తున్న వారు ఈ రోజు దానికి సంబంధించి ఒక న్యూస్ అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించబోతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు చాలా కాలంగా మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు శ్రమ పడుతూ పై అధికారుల ప్రశంసలు దక్కటం లేదని బాధపడుతున్న వారు ఉన్నారో, ఖచ్చితంగా ఈ రోజు మీ యొక్క పని విషయంలో పై అధికారుల నుండి ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాన్నైతే నవంబర్ 15వ తేదీ పౌర్ణమి రోజు మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంది. శివకేశవులు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నారు. మీ జీవితంలో ఇక ముందు కూడా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయితే మూర్ఖులతో సహవాసం చేయకండి. అలాగే మీ పక్కనే ఉంటూ మీకు గోతులు తవ్వే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అటువంటి వారితో మీరు సహవాసం చేసినా కానీ మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు. కాబట్టి ఈ విషయంలో కూడా సింహరాశి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వారు మీరు ఏ పని చేసినా కానీ ఆ పరమశివుణ్ణి ఒకసారి నమస్కారం చేసుకుని మొదలు పెట్టండి. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఫలితాలైతే చూస్తారు. మీ జీవితంలో ఒకరిని మోసం చేయకుండా, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మీరు ఏ పని చేసినా కానీ, ఏ కష్టాన్ని పడ్డా కానీ దాని తాలూకు ఫలితం భగవంతుడు మీకు చాలా రెట్లు అధికంగా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సింహరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ విషయంలో అంటే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే గొడవ జరిగి పరువు పోయే పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే సింహరాశి వారు శివకేశవులను ఆరాధించడంతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.